నమస్కారం. మీ అందరికీ స్వాగతం. ఈ భగవద్గీత సందేశం ధ్యానయాత్రలో ప్రతి వారానికి 2 సార్లు భగవద్గీతలోని అమూల్యమైన సందేశాలను మీతో పంచుకుంటాను. ఈరోజు మన జీవితాన్ని మార్చగల ఓ గొప్ప సత్యాన్ని తెలుసుకుందాం. మన జీవితం అనేక ఒడిదొడుకులతో నిండిన ప్రయాణం. సుఖం, దుఃఖం, విజయాలు, అపజయాలు ఇవన్నీ సహజమే. కానీ భగవద్గీత ఏమి చెబుతోంది? మనం ఈ జీవితాన్ని ఎలా చూడాలి? మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి? ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. భగవద్గీతలో ఓ గొప్ప శ్లోకం ఉంది. ఇది మన జీవన మార్గాన్ని మార్చగలదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, మనిషి చినిగిన బట్టలను వదిలి కొత్త బట్టలను ధరించినట్లుగా ఆత్మ కూడా శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని పొందుతుంది. మనం ఈ శరీరం మాత్రమే కాదు, మన ఆత్మ అమరము. శరీరం నశించవచ్చు, కాని ఆత్మ క్షీణించదు, నశించదు. ఈ జీవితం అనేది కేవలం ఒక దశ మాత్రమే. మన కర్తవ్యం ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలి. ఫలితాలు మన చేతిలో లేవు, కాని మన కర్మ మన చేతిలో ఉంది. భగవాన్ శ్రీకృష్ణుడు మనకు చెప్పిన ఈ నిజాన్ని అర్థం చేసుకుంటే మనం నిత్యం మన ప్రయత్నాలను ధైర్యంగా కొనసాగించగలుగుతాం. చాలా మంది నన్ను అడుగుతుంటారు, నా జీవితంలో ఎన్నో కష్టాలు వస్తున్నాయి, నా ప్రతి ప్రయత్నం విఫలమవుతోంది, ఇక నేను ఏమి చేయాలి? శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు, కష్టాలను చూసి భయపడకూడదు. అవి మనకు మేలు చేసే పాఠాలుగా భావించాలి. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవచ్చు, కాని మన ప్రయత్నాలు వృధా కావు. ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది. అది వెంటనే కాకపోయినా సరైన సమయంలో మనం అనుభవిస్తాము. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీరు ఒక పెద్ద కొండను ఎక్కాలని నిర్ణయించుకున్నారని ఊహించుకోండి. కొండ ఎక్కేటప్పుడు అలసట వస్తుంది, కాళ్ళు నొప్పి పడతాయి. కాని ఆగిపోతారా? లేదా కష్టాన్ని తట్టుకుని పైకెళ్ళి చివరికి ఆ అద్భుత దృశ్యం చూడాలనే కోరికతో ముందుకెడతారా? శ్రీకృష్ణుడు మనకు ఇదే సందేశాన్ని అందించారు. కర్మ చేయండి, కానీ ఫలంపై ఆశ పెట్టుకోకండి. ధైర్యంగా ముందుకు సాగండి. విజయాన్ని చేరుకునే మార్గంలోనే నిజమైన ఆనందం ఉంటుంది. మరి ఈ సందేశాన్ని మీరు ఎలా అనుభవిస్తున్నారు? మీ జీవితంలో ఈ శ్లోకాన్ని ఎలా అమలు చేస్తారు? కామెంట్ చేయండి, మీ ఆలోచనలను పంచుకోండి. భగవద్గీతలో ఇలాంటి అమూల్యమైన జ్ఞానం ఎంతో ఉంది. మన జీవితాన్ని మార్చగల గొప్ప సందేశాలను మీతో పంచుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నాను. మీకు ఈ సందేశం నచ్చిందా? ఇలాంటి మరిన్ని భగవద్గీత సందేశాల కోసం ఈ ఛానల్ను ఫాలో అవ్వండి. వీడియోలను షేర్ చేయండి, లైక్ చేయండి. మనం కలిసి ధర్మబద్ధమైన మార్గంలో ముందుకు సాగుదాం.